హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేము ఈరోజు నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ ఛానల్లో ఫుల్ వీడియో పెడుతున్నానండి. వరలక్ష్మి వ్రతం ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టున్నాను. ఇది ఫుల్ వీడియో అండి. ముందు రోజు సాయంత్రం అయితే అమ్మవారిని అయితే నేను రెడీ చేసుకున్నాను. డెకరేషన్ అంతా నైట్కి చేసుకున్నాను. ఈవినింగ్ అమ్మవారి బొమ్మని ఇదంతా బిందులు పెట్టి తయారు చేసుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. 9 రకాల ప్రసాదాలు కూడా పెట్టున్నాను. కాకపోతే ఫుల్ వీడియోలో జస్ట్ లైట్గా అవన్నీ యాడ్ చేసుకున్నాను. నేను మార్నింగ్ ఎర్లీగా 3:15 కల్లా లేచి అన్నీ చేసుకునేసరికి పూజకి అందగలిగాను. మీరు కూడా నాలాగా ప్లాన్ చేసుకుంటే ఫాస్ట్గా పూజ చేసుకోవడానికి ఫ్రీ అవుతుంది. ఏ విధంగా చేసుకున్నాను, అలాగే అమ్మవారిని కలసం ఎప్పుడు కదిపాను, అలాగే ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో అండి. వంటలకు వచ్చేసరికి 9 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను నేను. మార్నింగ్ లెగిసి గారెలు, బూరెలు, పరమాన్నం, చక్కెర పొంగలి, అలాగే దద్దోజనం, పాయసం, కొమ్ము శనగలు ఇట్లా అనమాట. ఇవన్నీ చేసుకొని పూజ దగ్గర కూర్చున్నాను. అమ్మవారి కలసం అయితే నేను ముందు రోజు అదే వరలక్ష్మి వ్రతం రోజు సాయంత్రం కదుపుకొని మరుసటి రోజు పెరుగన్నం ఉప్పు లేకుండా నైవేద్యం పెట్టి అప్పుడు కలసంలోని కొబ్బరికాయ తీసి కొట్టి అన్నీ రెడీ చేసుకుంటానండి. అమ్మవారి కొబ్బరికాయ తీసిన తర్వాత ఏదైతే చీర కట్టి అన్నీ చేశానో అవన్నీ నేను మళ్ళీ తీసేసుకుంటాను అనమాట. కలసంకి సంబంధించి వీడియో కూడా చేస్తున్నాను, అందులో ఏమేమి వేసి పెట్టాను అనేది. ఇవన్నీ మార్నింగ్ అనమాట. ఒకవైపు వంట చేసుకుని ఇంకొక వైపు నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 9 రకాల ప్రసాదాలు ఆల్టర్నేట్గా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి అమ్మవారికి గంధం పూసి కుంకుమ పెట్టగానే అమ్మవారు చూసారు ఎంత కలగా ఉన్నారో. నాకైతే ఆ ఫేస్ అది ఎందుకు బాగా నచ్చుద్దండి. నేను అది రెడీ చేసుకున్నాను. కలసం మీద కూడా నా సైజు గాజులు వేసుకున్నాను. ఎందుకంటే ఆ జాకెట్ గాజులు ఎవరికి ఇవ్వం కనుక పళ్ళు మనకు తగినన్ని పెట్టేసుకొని మనకి తగినన్ని రకాల ప్రసాదాలు చేసుకొని పెట్టుకుంటామన్నమాట. నేను యథావిధిగా ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటానండి. అదే వీడియో నేనైతే మీ అందరి కోసం షేర్ చేస్తున్నాను. తామర పిక్కలు, చిట్టి గాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు కంపల్సరీగా అమ్మవారి పూజలో ఉంటే మంచిదండి. ఎందుకంటే అవన్నీ ఇష్టము. సో అమ్మవారికి ఇష్టం కనుక నేను అష్టోత్తరాలు చదివేటప్పుడు పిల్లలు, నేను, మా హస్బెండ్ అందరం కూర్చుంటాం కనుక ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట. ముందు తమలపాకు పెట్టుకొని ఒక్కొక్క మంత్రంకి చిట్టి గాజులు, తమలపాకులు ఇలా పూజ చేసుకుంటాం. అది అఖండ జ్యోతి అండి. నేను మరుసటి రోజు వరకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంట్లో హాల్లో పెట్టున్నాము. సో ఫ్యాను అన్నిటి వల్ల జ్యోతులు ఘనమవుతాయి కనుక ఇవన్నీ ఘనమైన ఆ ఒక్క దీపంకి మాత్రం పైన ఒక అడ్డుగా పెట్టేసుకున్నాను మూతగా. సో ఆ దీపం మాత్రం మరుసటి రోజు వరకు ఉంచుకున్నాను అఖండ జ్యోతిగా. ఇది తోర పూజ అండి, చేతికి కట్టుకుంటాం కదా దానికి సంబంధించి అనమాట. తోరం పూజ చేస్తాము. సెల్ఫ్ షూటింగ్ కనుక వీలైనంత వరకు మాత్రమే నేను షూటింగ్ అయితే నేను ట్రై చేశానండి. మొత్తం పూజ షూట్ చేయాలి అనుకుంటే పూజ బాగా చేయలేం కనుక వీలైనంత వరకు చిన్న చిన్న బిట్స్ మాత్రమే షూట్ చేశాము. పూజ మెయిన్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి కదండి. పూజ అంతా మార్నింగ్ అయిపోయిన తర్వాత తాంబూలాలు కూడా 9 మందికి ఇచ్చుకున్నాము. తాంబూలాలు ఏ విధంగా చేయాలనేది కూడా ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఇందులో కంప్లీట్గా చూపించట్లేదు, ఎందుకంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఆ విధంగా కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే బుక్ చదువుతామండి. అష్టోత్తరాలు, అలాగే అష్టలక్ష్మి స్తోత్రము, అలాగే వరలక్ష్మి వ్రతం కథ ఇవన్నీ చదువుతామండి. మా హస్బెండ్ చదువుతుంటే నేను, పిల్లలు మేము పూజ చేస్తున్నామండి. పూజ అయిపోయిన తర్వాత తాంబూలాలండి ఇలాగ పసుపు కాలు నిండా రాసి పారాన్ని కూడా పోస్తామండి. పారాన్ని కూడా ఎక్కడ గ్యాప్లు లేకుండా పోసిన తర్వాత మొహంకి వచ్చేసరికి గంధం పూసి శుక్రవారం మనం అయినప్పటికీ కూడా పసుపు, కుంకుమ ఇవన్నీ మనం తాంబూలంలో పెట్టిస్తామండి. కొమ్ము శనగలు మస్ట్ అండ్ షుడ్గా పెడతాము. అలాగే నేను ఎప్పుడు ఈవినింగ్ టైం తాంబూలాలు ఇచ్చేదానండి. ఇప్పుడు పిల్లలతో నాకు కుదరడం లేదు. ఈవినింగ్ వరకు ఉపవాసంతో ఉండి చేసుకుంటే రోజంతా చేసేసరికి స్ట్రెయిన్ అయిపోయి చేసుకోలేకపోతున్నా. సో అందుకనే మధ్యాహ్నమే ఇచ్చేస్తున్నాను తాంబూలం. లేదు అనుకుంటే సాయంత్రం మళ్ళీ 7 తర్వాత అమ్మవారికి మళ్ళీ పూజ చేసి యథావిధిగా అప్పుడు ఇచ్చేదాన్ని. ఇప్పుడు తాంబూలాలు ఇచ్చేస్తాను, ఉపవాసం అనేది విరమించుకుంటాను. కానీ ఏం చేస్తానంటే మళ్ళీ సాయంత్రం కూడా పిల్లలిద్దరితో అప్పుడు నేను కథ అంతా చదువుతాను. అష్టోత్తరాలు అయ్యి పిల్లలు ఇద్దరు పూజ చేస్తారండి. మళ్ళీ హారతి ఇచ్చి యథావిధిగా ఈవినింగ్ పూజ అండి ఇది. ఈవినింగ్ పూజలో కూడా పిల్లలిద్దరూ చేశారు. నేనైతే అష్టోత్తరాలు, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం ఇలా వీలైనంత వరకు ఇవి నేను చదువుతుంటాను. మా పిల్లలిద్దరు మాత్రం పూజ చేస్తారు. ఈవినింగ్ పూజ తర్వాత అమ్మవారు ఈ విధంగా ఉన్నారు. ఇది అఖండ జ్యోతిగా ఉంచుకుంటున్నానండి. ఫ్యాను ఏసీ వేసినా ఆ గణం అవ్వదనమాట. సాయంత్రం హారతి అండి. సాయంత్రం హారతి ఇచ్చిన తర్వాత కలసం అయితే కదిపేసి ఉంచేస్తాను.
ఇంత బాగా అలంకరణ చేసుకొని అమ్మవారిని వెంటనే తీయడం అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను ఏవి టచ్ చేయను అనమాట. కలసం ఒక్కటే ముహూర్తం ప్రకారం కదుపుకొని అలానే ఉంచుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగే ఉప్పు లేకన్నా పెరుగన్నం నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని తీస్తాను. ఇది నైట్ టైం వచ్చింది. ఈవినింగ్ పూజ అయిపోయిన తర్వాత చూసి తీసాను మళ్ళీ వీడియో. పూజ అంతా అయిపోయింది. అప్పటికి దీపాలు కూడా కొండెక్కిపోయి చూసారా. అమ్మవారి దగ్గర పూజ సామాన్లు అన్నీ అలానే ఉన్నాయి. పిల్లలన్నీ జల్లేశారు పిక్కలు అవన్నీ. పగల కన్నా పూజ చేయండి అంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా, ఇద్దరు కంగారుగా చేశారు. కాకపోతే ఏ విధంగా మా పిల్లలు పూజ చేస్తారు కనుక నాకు అదే హ్యాపీ అండి. వాళ్ళు చేసిన తర్వాత నైట్ టైం అనమాట. దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఒకే ఒక అఖండ జ్యోతి మాత్రమే దానికి అడ్డుగా ఒకటి పెట్టుకున్నాం కనుక అమ్మవారిని ఇంకా అలానే ఉంచేసాం నైట్. అక్కడే ఇంక హాల్లోనే అమ్మవారి పాదాల దగ్గర పడుకుంటాము. మార్నింగ్ లెగిసి మళ్ళీ యథావిధిగా అష్టోత్తరాలు చదువుకుంటాను. అష్టలక్ష్మి స్తోత్రం చదువుతాను. వీలైతే కనకదార స్తోత్రం కూడా చదువుతానండి. మార్నింగ్ హారతి అన్నీ అయిపోయిన తర్వాత కలసం ఈ విధంగా అనమాట. కలసం మీద జాకెట్ ముక్క అవన్నీ పక్కన తీసుకొని కొబ్బరికాయ తీసి కొట్టేస్తానండి. అది ప్రసాదంగా తినేస్తాం. ఎందుకంటే వీళ్ళు ఉండేటప్పుడు కొట్టి అది పగలు కొట్టకూడదు కనుక కలసం తీసిన రోజే పగలు కొట్టేసి ఇంక ప్రసాదంగా వాడేసుకోవడమే. ఎవరికి ఇవ్వమండి. ఎందుకంటే అమ్మవారు పెట్టే దగ్గర ప్రసాదాలు ఏవైతే ఉంటాయో అవి ప్లేట్లో పెట్టినా ఎవరికి ఇవ్వకూడదు. ఇంకా ఎక్సెస్ ఉండతాయో అవి ఎవరికైనా మనం ఇవ్వచ్చు. ఈ కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేసి ఇప్పుడు పెరుగన్నం ఉప్పు లేక నైవేద్యం పెడతామండి. ఈ విధంగా నేనైతే చేసుకుంటాను. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటారా? ముందు రోజు ప్రసాదాలన్నీ తీసేసాను. కొబ్బరికాయ అవి మాత్రం చెప్పులు వదిలేసానండి. అమ్మవారికి ఒక చీర కట్టాను, ఒక చీర తాంబూలంగా పెట్టాను. అలానే కాసుల మాల మొన్న వేసాం కదండి, ఆ కాసుల మాల అన్నీ అక్కడే ఉన్నాయి. షార్ట్స్ అన్నీ చేసినాయి నేను. ఇంకా నెక్స్ట్ డే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కల్లా బీచ్కి వెళ్ళి ఇవన్నీ బీచ్లో అయితే కలుపుతామండి పూజ సామాగ్రి మొత్తం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇది ఉప్పు లేకుండా పెరుగన్నం అన్నమాట. మనం స్నానం చేసిన తర్వాత మడి మీద అన్నము అన్నీ వండిన తర్వాత పూజ అంతా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఉప్పు లేకుండా పెరుగన్నం కూడా నైవేద్యంగా అమ్మవారికి పెడుతున్నాం అన్నమాట. అమ్మన ఇప్పుడు మనం సాగనంపుతాము. మన ఇంటికి వచ్చున్నారు కదా, మనకు ఆల్రెడీ శుక్రవారం పూజ అంటే లక్షవారం నైట్ నుంచే మనం ముగ్గులు పెట్టి ఇంటినంతా శుభ్రం చేసి అమ్మవారిని ఆహ్వానిస్తాము. ఆ రోజు నుంచి శనివారం ఇంకా అమ్మవారిని పంపిస్తాము. అలాగే ఈ ఉప్పు లేని పెరుగన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ ప్రసాదంని ఇంట్లో ఉన్న వాళ్ళందరము మనం సేవించాలండి. బయట వాళ్ళకి ఇవ్వకూడదు. ఎవ్రీ ఇదే విధంగా నేను చేసుకుంటాను. ఇప్పుడు అమ్మ ఈ ఇయర్కి మాకు ఇంత సంతోషాన్ని ఇచ్చావు, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధిగా ఇంతకన్నా ఘనంగా నీ పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించామని చెప్పేసి అమ్మాయిని వినయంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.